రాజా గారు, ఒకరు సంగీతం, ఒకరు సాహిత్యం. ఆ కాంబినేషనే నాకు అసలు చాలా కొత్తగా గొప్పగా అనిపించింది. అసలు దీన్ని మిస్ చేయకూడదు అని వెంటనే రాయిద్దాం అని చెప్పి కీరవాణి గారు అప్పుడు లక్కీగా చెన్నైలో ఉన్నారు. చంద్రముఖి 2 రికార్డింగ్ జరుగుతుంది. నేను వెంటనే ఫోన్ చేశాను, సార్ చెన్నైలోనే ఉన్నామండి, మీరు ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నాను, ఒకసారి కలవాలి సార్, లంచ్ టైం కదా లంచ్కి వచ్చేయండి అన్నారు. ముగ్గురు ఇద్దరు వస్తున్నారని నేను చెప్పాలా, వెళ్ళిపోయాం. ఆయనకి ముందు మాకు భోజనం పెట్టి ఏం పని మీద వచ్చారో అని అడిగారు. నేను పరిచయం చేసి డైరెక్టర్ అండి, ప్రొడ్యూసరు. కవి సంగీత దర్శకులు కీరవాణి గారిని కాకుండా కవి కీరవాణి గారిని కలవడానికి వచ్చారండి వీళ్ళిద్దరూ అన్నాను. అదేంటి అన్నారు. మీరు ఒక కన్నా నిదురించరా అని బాహుబలిలో మీరు రాసిన పాటకి చాలా ఇష్టం అండి పవన్ ప్రభకి, దర్శకుడికి. ఒక పాట మీతో రాయిద్దామని అనుకుంటున్నాడు, రాజా గారు మ్యూజిక్ అండి అన్నాను. మీరున్నారు కదా, లిరిసిస్టే కదా మీరు. కాదండి, మీ ఇద్దరు కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది, థ్రిల్గా అనిపించింది. అందుకని నేనే తీసుకొచ్చాను. లేకపోతే ఏదో వంక పెట్టి ఆయన దొరకరనో ఏదైనా తప్పించామని, ఈ థ్రిల్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే సిచ్యుయేషన్ చెప్పమన్నారు. రాజాగారికి కూడా చెప్పండి నేను రాస్తున్నానని, ఆయన ఏమంటారో కనుక్కోండి అన్నారు. మేము బయలుదేరి రాజాగారి స్టూడియోకి క్యాబ్లో వస్తున్నాం. దిగి లోపలికి వెళదాం, రాజాగారు ఇంకా వచ్చే టైం అవ్వలేదు అనుకుంటున్నాం. ఫోన్ వచ్చింది కీరవాణి గారి దగ్గర నుంచి. అని సిపి గారు అంటారు, చైతన్య ప్రసాద్ని సిపి అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు, ఆ ఫ్యామిలీ అంతా. సిపి గారు, పల్లవి రాశాను, మీరు ఓకే అంటే ముందుకు వెళదాం అన్నారు. నేను ఓకే అన్నారంట. ఆయన వినిపిస్తే విని, సరే సార్ చాలా బాగుందండి, చరణాలు కూడా రాసేయండి సార్ అన్నారు. ఓకే సిపి గారు, రాజాగారికి చెప్పండి అన్నాడు. అంటే నేను పక్క ఇలా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటా, అంత ఆనందం వేసేసింది ఆ పల్లవి విని నాకు. వీళ్ళు చూశారు, వీళ్ళిద్దరూ, ఏంటి సార్ ఏమైంది సార్, వీళ్ళకేమో ఆయన రాయనన్నారేమో అని వీళ్ళ అనుమానం. కాదు, పల్లవి పాడారు ఆయన, అద్భుతంగా ఉంది, మీరు అదృష్టవంతులు పొండి అని చెప్పారు. సాయంత్రం ఇళయరాజా గారు వచ్చారు, రాజాగారికి చెప్పాం కీరవాణి గారు రాస్తున్నారండి. ఆయనకి అర్థం కదా, లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి కీరవాణి గారు ఫోన్ చేసి రాజాగారికి చెప్పామండి. ఏమన్నారు? ఓకే అన్నారు సార్, నేను వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. ఆయన అప్పుడే ఆస్కార్ అందుకుని 5 రోజులు 6 రోజులు కూడా కాలేదు. ఆస్కార్ అవార్డు ఆ గర్వం ఎవరికైనా ఉంటుంది, అలా కాదు. ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి, కీరవాణి గారికి ఆ గర్వం లేదు నాకు తెలుసు. అది ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి ఎంతటోళ్ళు అయినా సరే ఆ వినయం తప్పనిసరిగా చూపిస్తారు. కీరవాణి గారు కూడా అదే వినయంతో స్టూడియోకి వచ్చారు. వచ్చేటప్పటికి 2 చరణాలు రాసుకుని వచ్చేసారు. నమ్మరు ఇది, వీళ్ళు అనుకోవడం ఏంటి, మేము కలవడం ఏంటి. రాజా గారు వచ్చేటప్పటికి పాట రెడీ అయిపోయింది. ఈ జంట ఒకటైతే రూపేష్ అండ్ ఆకాంక్ష, ఈ జంట. ఈ నలుగురి మధ్యలో జరిగే ఒక భావోద్వేగపూరితమైన కథ ఈ షష్ఠిపూర్తి. కథ అంతా షష్ఠిపూర్తి మీద ఉండదు. షష్ఠిపూర్తి దానికి ఒక క్లైమాక్స్, మిగిలిందంతా భావోద్వేగాల కథ. దానికి అనుగుణమైన సంగీతం కుదిరింది. ఈ కథను రాసుకున్నవాడు పవన్ ప్రభ, విచిత్రమైన పేరు అది. అతని పేరు పవన్ సుందర్. ఆ సుందరుని తీసేసి ప్రభ పెట్టుకున్నాడు. ప్రభ వాళ్ళ అమ్మగారి పేరు. పవన్ ప్రభ అంటే పవను వాళ్ళ అమ్మగారు. ఆవిడ కీర్తిశేషులు. ఆవిడని తలుచుకోవడం కోసం పవన్ ప్రభ అలా పెట్టుకున్నారు. ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఇంకా మీరు ఊహించుకోండి.
ఏమన్నా చెప్పాలమ్మా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు నెరేట్ చేస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మా కళ్ళకు కట్టినట్టు మేము కూడా మీతో పాటు ఇప్పుడు ఇళయరాజా గారి సంగీత సిట్టింగ్స్లో కూర్చున్నంత అద్భుతంగా తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. నిజంగా అందుకే అంత ఆసక్తిగా వింటూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. జర్నలిస్ట్గా 15 ఏళ్ళు పనిచేశాను కదా. ఆఫ్ కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్.